గో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం నేను చెప్పబోతున్న పాట నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా. చిత్రం 1 నెంబర్ కుర్రాడు. సంగీతం ఎంఎం కీరవాణి గారు, దర్శకత్వం ఏ కోదండరామరెడ్డి గారు, దర్శకత్వ పర్యవేక్షణ కె రాఘవేంద్రరావు గారు. అంటే కుర్రాళ్ళు అమ్మాయి వెనక పడతారు, అమ్మాయిలు చూస్తారు చూడరు, మాట్లాడరు, ప్రేమిస్తారు ప్రేమించరు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా అబ్బాయిలు వెంటపడుతూనే అమ్మాయి ప్రేమను, అమ్మాయి కరుణను, అమ్మాయి జాలని, అమ్మాయి కొనచూపును పొందడం కోసం ఎంతో ప్రయాసపడుతుంటారు. ఆ సందర్భంలో ఒక పట్టు వదలని ప్రేమికుడి గీతమే అమ్మాయి ప్రేమను, అమ్మాయి అనుగ్రహాన్ని పొందడానికి అబ్బాయిలు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ అమ్మాయి చూడదు, మాట్లాడదు, ప్రేమించదు. అయినా నువ్వు చూడకపోయినా, మాట్లాడకపోయినా, ప్రేమించకపోయినా నేను మాత్రం చూస్తూనే ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను, ప్రేమిస్తూనే ఉంటాను అన్న ధోరణితో సాగే ఒక యువకుడి మనోగీతం ఈ గీతం. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాటాడు ఆడకపో మాటాడుతూనే ఉంటా, ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా, నా ప్రాణం నా ధ్యానం నువ్వేలెమ్మంట. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాటాడు ఆడకపో మాటాడుతూనే ఉంటా. ఇంకో అడుగు ముందుకేసాడు. చూడకపోయినా పర్లేదు, మాట్లాడకపోయినా పర్లేదు అంటూనే ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటున్నాడు? నువ్వు తిట్టిన నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా, నువ్వు కొట్టిన నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా, ప్రేమ పువ్వును అందించాను కొప్పులో నిలుపుకుంటావు, కాలి కింద నలిపేస్తావు, వలపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావు, గొంతు పట్టి గెంటేస్తావో, ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా, నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాటాడు ఆడకపో మాటాడుతూనే ఉంటా అంటూ తన సిద్ధాంతాన్ని చెప్పి ఒక చిన్న వేదాంతం కూడా చెప్తుండే 2వ చరణంలో. పూజించడం పూజారి వంతు, వరమివ్వడం అన్నది దేవత ఇష్టం, ప్రేమించడం ప్రేమికుడి వంతు, కరుణించడం అన్నది ప్రేయసి ఇష్టం. ఎందువల్ల నిన్ను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా, నిన్ను మరవడం జరగదుగా, ఎందువల్ల నువ్వు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వేయనుగా, ఎదురు చూపులే ఆపనుగా, ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా, నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాటాడు ఆడకపో మాటాడుతూనే ఉంటా. ఇది పాట. ఈ పాటకి మూలం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చిందంటే 11-12వ శతాబ్దానికి చెందిన ఒక కన్నడ కవయిత్రి. తన పేరు అక్క మహాదేవి. 11-12 శతాబ్దంలో కొంతమంది అంటే వాళ్ళను వచన సాహిత్యం అంటారు, వాళ్ళను వచన సాహిత్యం రాసే కవులు అంటారు. వచన సాహిత్యం అంటే శరణ సాహిత్యం అంటారు. శరణులు అంటే వీరశైవ మతానికి చెందిన శివభక్తులు, వీరశైవ మతానికి చెందిన పరమ శివభక్తులు వాళ్ళు శరణులు అంటారు. వాళ్ళ భక్తి పారవస్యంతో వాళ్ళ నోటి నుంచి వచ్చే అనుభవ వాక్కులే వచన సాహిత్యం, శరణ సాహిత్యమైంది. ఆ శరణ సాహిత్యం సృజించిన వాళ్ళలో అగ్రగణ్యులు అల్లమ ప్రభు, అక్క మహాదేవి, బసవయ్య, దేవర దాసిమయ్య. ఇందులో అక్క మహాదేవి అనే కవయిత్రి చాలా గొప్ప కవయిత్రి. ఆవిడ రాసిన వచనాలు చాలా గొప్పగా ప్రాచుర్యం పొందినవి. అందులో ఒక వచనం ఏంటంటే, నువ్వు వింటే విను లేకుంటే మాను, నేను నిన్ను పొగడకుండా ఉండలేను, నువ్వు చూస్తే చూడు లేకుంటే మాను,
నేను నిన్ను చూసి ఆనందించకుండా ఉండలేను. నువ్వు మెచ్చుకో లేకుంటే మాను. నేను నిన్ను కీర్తించకుండా ఉండలేను అనే ఈ వచనం చాలా ప్రాచుర్యం పొందింది. ఆ వచనం నేను ఎప్పుడో చదివాను చిన్నప్పుడు. ఆ వచనంలో ఆ వచనం స్ఫూర్తితో నా మనసులో ఎప్పటి నుండో అలాంటి కొన్ని భావాలు గూడు కట్టుకుని ఉండి ఆ భావాలే ఈ పాటగా మారాయి. అందుకు అంటే మన పూర్వ కవుల్ని మన పూర్వ కవుల ప్రభావం ఎంతో కొంత తప్పకుండా ఉంటుందని చెప్పడానికి ఈ పాటను ఉదాహరణగా చెప్పాను. ఈ పాట ఎంతో ప్రాచుర్యం పొంది నాకు కూడా ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది.